హాయ్ అండి. మనం ఈరోజు మౌంటైన్ మ్యాన్‌గా పిలువబడే దశరథ్ మాంఝీ గారి గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం. ఆయన బీహార్ రాష్ట్రంలో గెహలా అనే చిన్న గ్రామంలో ఉండేవారు. ఆ గ్రామంలో ఒక పర్వతం అయితే ఉండేది. ఆ పర్వతం వల్ల ఆ గ్రామానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి కనెక్టివిటీ అయితే లేదనమాట. దానివల్ల వారు హాస్పిటల్‌కెళ్ళాలన్నా, అలాగే స్కూల్స్‌కెళ్ళాలన్నా, దేనికెళ్ళాలన్నా చాలా ఇబ్బందులు పడతా ఉండేవారు. ఒకరోజు మాంఝీ గారి భార్య అనారోగ్యానికి గురి అయ్యారు. దాంతో ఆయన హాస్పిటల్ తీసుకెళ్ళాలని చాలా ప్రయత్నించినా అది అవ్వలేదు. ఈలోపే ఆవిడ చనిపోయారనమాట. ఈ చనిపోవడంతో ఈ మాంఝీ గారు చాలా దుఃఖపడ్డారు. కానీ ఆయనకి కలిగిన దుఃఖం మరొకరికి రాకూడదని భావించి ఆ దుఃఖం నుంచి ఒక బలమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు మొదలుపెట్టి ఆయన తన దగ్గర ఏవుంటే అవి వస్తువులు, తన దగ్గర ఉన్న పార, గొడ్డలి ఇలాంటి ఏవైనా వస్తువులతో ఆ కొండనైతే తవ్వడం మొదలుపెట్టారనమాట. ఆ త్రవ్వడం చూసి చాలామంది నవ్వుకున్నారు ఆయన చూసి. కానీ ఆయన ఆ వేటిని పట్టించుకోకుండా 22 సంవత్సరములు తవ్వుతూనే ఉన్నారు. ఒక్కరోజు కూడా మానకుండా 22 సంవత్సరముల పాటు తవ్వుతూనే ఉన్నారనమాట. 360 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు, అలాగే 20 అడుగుల లోతు ఆ పర్వతాన్ని అయితే ఆయన తవ్వేశారనమాట. 22 సంవత్సరములు కష్టపడి ఆయన ఎవరి సహాయం తీసుకోకుండా ఆయన ఒక్కరే తవ్వారు. అప్పుడు ఆయన శ్రమను గుర్తించిన ప్రభుత్వం ఆయనకి మౌంటైన్ మ్యాన్‌గా బిరుదైతే ఇచ్చారనమాట. అసలు ఇప్పుడు మనం ఆయన నుంచి ఏం తెలుసుకుందామంటే, ఒక మనిషి పట్టుదలతో శ్రమించడం మొదలుపెడితే అది ఏదైనా విజయం అయితే సాధిస్తుందనమాట. అసలు అపజయం అనేది కలగడానికి వీలు లేదు కష్టపడితే. అది మనం ఈయన ద్వారా అయితే తెలుసుకోగలుగుతున్నాం అనమాట.